తెలంగాణలో గత కొద్ది రోజుల నుండి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఏదైతే ఉందో మనం చూస్తూనే ఉన్నాము. మొదటిగా హరీష్ రావు విచారణ సిట్ ముందుకు వెళ్లారు. తర్వాత నిన్న కేటీఆర్ వెళ్ళిన పరిస్థితి కూడా కనపడింది. మనం కూడా చూసాము. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా సిట్ విచారణకి హాజరు కాబోతున్నారా అంటే అవుననే సమాధానం బలంగా వినబడతా ఉంది. హరీష్ రావు, కేటీఆర్ తర్వాత కేసీఆర్ని కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తను ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు, తనకేమన్నా సంబంధం ఉందా అనే విషయాలపైన ఇటు సిట్ బృందం వాటిని విచారించాలి అని అనుకుంటున్న నేపథ్యంలో మరి అప్పటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న, సీఎం హోదాలో ఉన్న మరి కేసీఆర్ మరి విచారణకి రావాల్సి ఉంటుంది అన్నట్టుగా ఇటు రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ కూడా వీటికి సంబంధించిన నోటీసులు ఇవ్వడానికి ఒకవైపు అధికారులు సిద్ధమవుతుందనే వార్తలు బలంగా వినబడతా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మరి బై ఎలక్షన్ సమయంలో కావచ్చు, ఎలక్షన్ సమయంలో కావచ్చు, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళ యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి మరి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడారు అన్నట్టుగా బలమైన ఆరోపణలు గత సంవత్సరం నుండి అయితే మరి బీఆర్ఎస్ పార్టీ పైన వస్తా ఉన్న నేపథ్యం కనబడుతోంది. దానిలో ప్రధానంగా అప్పుడు కీలకంగా వివరించిన కేటీఆర్ మరియు హరీష్ రావు పాత్ర కీలకంగా ఉంది అన్నట్టుగా ఇటు ఎవరైతే అప్పుడున్న అధికారులు అటు ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, వీళ్ళైతే అధికారులు అయితే ఉండడం అయితే జరిగింది. వాళ్ళు వీళ్ళ పేర్లు చెప్పారనే విధంగా సిట్టు వీళ్ళ పేర్లను కూడా మరి కొంత విచారించాలి అన్నట్టుగా నోటీసులు పంపించేసి వాళ్ళని కూడా విచారణకు పిలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో మరి వీటికి సంబంధించిన అంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులో ఇంతవరకు ఎవరు కూడా అరెస్ట్ కాలేదు. ప్రజలు ప్రశ్నిస్తున్న తరుణంలో మరొక కొత్త సిట్టు బృందాన్ని 11 మంది సభ్యులతో కీలకమైన ప్రముఖులైన వ్యక్తులతోని మరి 11 మంది బృందాన్ని సిట్టు బృందం అయితే మొన్ననే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించి తర్వాత కూడా అంటే సిట్ బృందం ఏర్పడిన తర్వాత మరి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు కొంత ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కొంత దూకుడు పెంచిందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇటు ప్రతిపక్ష నేతలుగా అప్పుడు కీలకంగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అనే అనుమానాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని కూడా సిట్ బృందం అయితే విచారించడం అయితే జరిగింది. ఇటు టీపీసీసీ అధ్యక్షులు హోదా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ అయిందన్నట్టుగా తన కూడా వాగ్మూలం ఇచ్చారు. అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ తన వాగ్మూలం ఇచ్చారు. ఇట్లా కీలకమైన నేతలు అటు రఘునందన్ రావు ఇచ్చారు, ఇటు ఆర్ఎస్పీ ప్రవీణ్ కూడా విచారించిన సిట్ బృందం అయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఇట్లా కీలకంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతల దగ్గర పనిచేస్తున్న ఎవరైతే ఇటు ఉంటారో వాళ్ళని కావచ్చు, మరి ఇటు కీలకంగా వ్యవహరిస్తూ ఉన్న రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సిట్ బృందం అయితే విచారించింది. దాంట్లో కీలకంగా అంశాలు తెలిసాయనే వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. వీటన్నిటిపైన చర్య తీసుకోవడానికి సిట్ బృందం మరింత సమయం కావాలి, మరింత మందిని కూడా విచారించాలి అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పుడైతే సంజనర్ గారు ఈ కేసులో ఎంటర్ అయ్యారో మరింత దూకుడు పెరిగిందనే వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. వాటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ సంజనర్ని అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తివా లేకుంటే ప్రభుత్వం సంబంధించిన అధికారి అనే విధంగా నిన్న ఆర్ఎస్పీ ప్రవీణ్ కూడా తనని విమర్శించిన నేపథ్యం కనబడతా ఉంది. ఇవన్నీ ఒకవైపు అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఈ కేసు అంతా ఒకవైపు అయితే మరి కేసీఆర్ పాత్ర కూడా ఉంది. అప్పుడు ఆయన కూడా కీలకంగా ఉన్నారు. కేసీఆర్ పాత్ర గురించి కూడా విచారించాలి అన్నట్టుగా సిట్ బృందం అనుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉందనే కోణంలో కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు విచారణకు వెళ్ళిన సమయంలో కూడా తను క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి కనబడింది. మొన్న హరీష్ రావుని విచారణ చేసిరు, ఈరోజు నన్ను విచారణ చేస్తూ ఉన్నారు, రేపు కీలక వ్యక్తులను కూడా విచారణ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ పైన అనేక విధాలుగా మరి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కీలకమైన వ్యక్తులను కూడా విచారణ చేస్తారన్నట్టుగా తను చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో అంత కీలకమైన వ్యక్తులు ఎవరు అని అంటే మనం కేసీఆర్ పేరనే చెప్పుకోవచ్చు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన నేత కాబట్టి తనకు సంబంధించిన అప్పుడు కీలక హోదాలో తను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా తను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి చేశారనే బలమైన ఆధారాలు అంటే ఏవైతే ఉన్నాయో చేశారు అన్నట్టుగా సొంత కూతురు ఇటు కవిత చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కవిత కూడా కొన్ని చెప్పిన ఏవైతే ప్రశ్నిస్తున్న ప్రశ్నలకి బీఆర్ఎస్ పార్టీ నుండి సమాధానాలు రాని పరిస్థితి కనబడతా ఉంది. ఈ అన్ని అంశాలపైన కూడా కొంత గందరగోళం వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు కూడా కొన్ని రోజుల నుండి అలానే ఒక సీరియల్ మాదిరిగా నడుస్తూ ఉంది అన్నట్టుగా ఇటు వాళ్ళు చెప్తా ఉన్నారు, జనాలు కూడా అదే అనుకుంటా ఉన్నారు.
ఒక సీరియల్గా వాళ్ళకి టైము పాస్ కావడానికి, వీళ్ళకి టైం పాస్ కావడానికి విచారణ చేస్తూ ఉంటారు. ఒక సీరియల్ లాగా ఒక్కొక్క ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది. కానీ అలా తేల్చేదేమన్నా ఉందా లేదా అన్నట్టుగా ఇటు బీజేపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. దీంట్లో భాగంగానే బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కేటీఆర్ మాటలు వింటే రక్తం మరుగుతుంది అన్నట్టుగా బండి సంజయ్ వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. అంటే కేటీఆర్ నిన్న ఏదైతే తను విచారణకు ముందు మాట్లాడారు, విచారణ అనంతరం కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. వాటిపైన కూడా ఇటు బీజేపీ కీలక నేతలు కూడా అటు అధ్యక్షుడైన రామచంద్రరావు స్పందించారు. మరి ఇటు బండి సంజయ్ కూడా స్పందించడం అయితే జరిగింది. బండి సంజయ్ అయితే కేటీఆర్ మాటలు నాకు వింటే చాలా రక్తం మరుగుతూ ఉంది. తను చేసిన పాపాలు ఎన్నో అన్నీ కాదు, ఎన్ని చేశారు. అటు సిద్దిపేట బేస్ చేసుకొని, అటు సిరిసిల్ల బేస్ చేసుకొని అనేక విధాలుగా ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు కాదా అన్నట్టుగా ప్రశ్నించడం అయితే జరిగింది. ఒకవైపు అధికారంలో ఉన్న పార్టీ నేతలు కూడా ఇటు విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పైన. ఇటు బీజేపీ కూడా సీనియర్ నేతలు కూడా ఇటు మండిపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి చూడాలి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు మరి ఇంకెంతవరకు కొనసాగుతుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ మరోసారి కూడా వీళ్ళు విచారించే అవకాశం కూడా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికీ ఇటు హరీష్ రావు కేటీఆర్ విచారించిన తర్వాత మరికొంతమంది కీలకంగా ఉన్న బీఆర్ఎస్ నేతలను కూడా విచారించాలని చూస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే కేసీఆర్ను కూడా విచారిస్తారన్న బలమైన వాదనలు అయితే వినబడతా ఉన్నాయి.